గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బంధాలకి బంధుత్వాలకి ఇవి రోజులు కాదనిపిస్తుంది. దాన్ని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు కూడా. ఈ మధ్య కాలంలో అలాంటి కేసు ఒకటి వికారాబాద్లో స్వప్న అనే లాయర్ ఆవిడ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీలో. మరి వాళ్ళ సొంత బ్రదరే తనని చంపేశారు, హతమార్చారు లైవ్లో. అంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎస్పెషల్లీ అసలు అంటే ఆస్తులు ఉంటే సరిపోద్ది, మన బంధువులు మన వాళ్ళు మన రక్తం అవసరం లేదా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామా. సో ఆ అమ్మాయి కేసు ఉంటే ఫస్ట్లీ ఆ అమ్మాయి కూడా ఒక అడ్వకేట్ లాయర్గా ఇప్పుడు చేస్తుంది కాబట్టి, ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి, సో బీయింగ్ ఏ అడ్వకేట్ మీరు ఏమనుకుంటున్నారు సార్ అసలు ఫస్ట్ అమ్మాయి గురించి? వైషు, కార్ల్ మార్క్స్ గారు తను చనిపోకముందు అన్నారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని. ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్కి ఇది కరెక్ట్ సూట్ అవుతుందమ్మా. ఖచ్చితంగా. ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే, బంధాల ముందు ఏవి రక్త సంబంధాలకు విలువ లేదని, ధనం మూలం మిదం జగత్ లాగా. ఎస్. సో ఏంటంటే, డబ్బులుంటే చాలు, నాకు ఇంకా ఏవీ అవసరం లేదు, ఏ రిలేషన్షిప్ అవసరం లేదు, అన్న తమ్ముడు అక్క చెల్లి తండ్రి తల్లి. ఇంతకుముందు ఏంటంటే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన వాళ్ళని విన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన సేమ్ సిబ్లింగ్స్ వాళ్ళిద్దరు, ఎవరైతే అడ్వకేట్ స్వప్న గారు ఉన్నారో ప్లస్ వాళ్ళ బ్రదర్ సుపారీ ఇచ్చి చంపించడం 3 ఎకరాల ల్యాండ్ కోసం. ఇప్పుడు 3 ఎకరాల ల్యాండ్ సరే తను సొంతం చేసుకుంటాడు, లేకపోతే తనకు వచ్చింది. కానీ ఇప్పుడు స్వప్నని చంపేసినాడు, స్వప్న ఏం తీసుకెళ్ళలేదు. అది కూడా ఎంత బ్రూటల్ మర్డర్ అమ్మ. అది బ్రూటల్ మర్డర్ అంటే డే-లైట్లో, బ్రాడ్ డే-లైట్లో ఒక అడ్వకేట్ని అంటే పంచాయతీ జరుగుతున్న టైంలో గొంతు స్లిట్ చేసేసి చంపేసినాడు. అంత బ్రూటల్గా అంటే ఎంత విపరీతమైన ఇది అది, అంటే ఎంత విపరీతమైన మానసిక ధోరణి అది. అంటే డబ్బు ఉంటే చాలు, నాకు ఇంకా ఏది అవసరం లేదని. అంతే కదా, అదే కదా, దట్స్ వాట్ హీఈస్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ టు ద సొసైటీ కదా. ఇప్పుడు తను ఏమి తీసుకెళ్ళలేదు, స్వప్న ఏం తీసుకెళ్ళలేదు. స్వప్నని చంపేసినాడు, సరే స్వప్నాన్ని తీసుకెళ్తారు, కాలబెడతారు, లేకపోతే పాత పెడతారు, ఏదో ఒకటి జరుగుతుంది రిచువల్ ఫ్యామిలీ ఏదో మన ట్రెడిషనల్ ప్రకారం. పోనీ తనేమన్నా తీసుకెళ్తాడా? ఒక మనిషి ప్రాణం తీయటం అంత ఈజీగా అయిపోయిందమ్మా. అంటే తను ఉంటే ఇంకా తను ఇట్లనే ఈ కేసులు కంటెస్ట్ చేస్తుంది, లేకపోతే తను నాకు రైవల్గా ఉంది అని చెప్పేసి ఒక హేట్రేడ్ తోటి, ఒక విపరీతమైన మానసిక ధోరణితో, లేకపోతే ఒక ద్వేషంతో సాటి మనిషి అని చూడకుండా, సాటి మనిషి అని కాదు, ఎవరో XYZ కూడా కాదు కదా, సొంత శత్రువు కూడా కాదు, సొంత చెల్లె లేకపోతే సొంత అక్కను అయి ఉంటుంది. అట్లాంటి ఒక మనిషిని చంపేయడం అంటే ఎంత ఈజీ అయిపోయిందమ్మా. ఎందుకు అంత అంటే, మీరు అన్నట్టు డబ్బు ముందు ఏది కూడా, ఏ రిలేషన్షిప్ కూడా ఏది పర్మనెంట్ కాదనిపిస్తుంది. కొన్ని ఆస్తుల కోసం గొడవలు పట్టడం ఓకే, కానీ ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది. సరే తను ఒకవేళ అన్యాయంగా మీ ల్యాండ్ తీసుకుంది, లేకపోతే అన్యాయంగా సరే మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంది అనుకుందాము. పోనీ దాన్ని ఇప్పుడు లీగల్ సిస్టమ్ అయితే ఒకటి ఉంది కదమ్మా, లీగల్ సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు లీగల్ సిస్టమ్ మీద నమ్మకం లేకనే కదా, లీగల్ సిస్టంలో నాకు న్యాయం జరగదు, లేకపోతే ఇంకా నాకు తెలిసిన న్యాయం, లేకపోతే నాకు తెలిసిందే చట్టం అని చెప్పేసి చట్టాన్ని న్యాయాన్ని అందరినీ చేతిలోకి తీసుకొని ఒక మనిషిని అంత బ్రూటల్గా మర్డర్ చేసినాడంటే అతన్ని ఎంత శిక్షించినా కూడా దానికి శిక్ష తక్కువనే వైషు. అది ఎంత ప్లాన్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఒక మనిషి ఇప్పుడు ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంతో హర్ట్ అవుతాము, ఎంతో బాధ అనిపిస్తుంది. ఒక బ్లడ్ ఇదే వస్తేనే, చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంతో విలవిల్లాడిపోతాం. అట్లాంటిది ఒక నిండు ప్రాణాన్ని అంతమంది మధ్యలో చంపేసిండు అంటే అట్లాంటి వ్యక్తులకి చట్టం పట్ల కానీ, లేకపోతే న్యాయం పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. వ్యవస్థను ఛాలెంజ్ చేస్తూ ఉన్నారమ్మా వీళ్ళు. ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి హీనియస్ క్రైమ్లో, లేకపోతే ఇట్లాంటి బ్రూటల్ మర్డర్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఏంటంటే సిస్టాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే ఈ సిస్టంలో మాకేం జరగదు, లేకపోతే సిస్టంలో మాకు ఈ సిస్టమ్ మీద నమ్మకం లేదు. ఆటవిక న్యాయం వైపు వెళ్ళిపోతూ ఉందమ్మా మన సొసైటీ.
ఇది ఏమి ఫస్ట్ టైం కేసు ఏం కాదు. పైగా ఆవిడ లా ప్రాక్టీస్ చేస్తున్నది అదే అంటే కాబట్టి ఒక లాయర్ని చంపడం అనేది అది ఎంత గట్స్ కావాలి, లేకపోతే ఎంత ఉండాలమ్మా. ఇప్పుడు లా ప్రాక్టీస్ చేస్తుంది, మాకు ఇంకా లాలో ఆవిడే ఉంది, మాకేం న్యాయం జరుగుద్ది అన్నట్టు ఏమైనా అనుకుని ఉండొచ్చు అంటారా? ఎంత అనుకొని ఉన్నా వయసు, ఇప్పుడు ఈమె లాయర్ అయితే లాయర్ని కోర్టులో నిలబెట్టరాదా? లాయర్లు ఏమి చట్టాలకు అతీతులు కాదు కదా. ఇప్పుడు ఆమె తప్పు చేసింది, లేకపోతే ఆమె చేసేది కరెక్ట్ కాదన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా కదా. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నేను చంపేస్తాను, నేను చేసిందే న్యాయం, నేను చెప్పేదే ధర్మం అంటే కాదు కదా. అట్లా కాదు కదా. మనం ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం కదా. అట్లాంటప్పుడు నువ్వు సొసైటీని గౌరవించకుండా, చట్టాన్ని గౌరవించకుండా, న్యాయాన్ని గౌరవించకుండా, పోలీస్ వ్యవస్థని దాన్ని గౌరవించకుండా, అంటే పోనీ కోర్టుకి వెళ్తే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కోర్టు టైం లాగింగ్ ఇది అనుకున్నారా, లేకపోతే టైం స్పాన్ ఎక్కువ టైం తీసుకుంటారని చెప్పేసి ఆ ఆలోచనలోకి వచ్చినారు అనేది, ఇవన్నీ అంటే ఇవి ఆలోచించాల్సిన విషయాలు కాదమ్మా, తీవ్రంగా ఖండించాల్సిన విషయాలు. ఇప్పుడు మనం ఎంతసేపు డిబేట్ చేసినా, ఎంతసేపు మాట్లాడినా కూడా చనిపోయిన స్వప్న గారు తిరిగి రాలేదు. పోనీ ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా తొందరగా వీళ్ళను శిక్షిస్తారా అంటే అట్లా కూడా కాదు. ఇప్పుడు లోవర్ కోర్టులో పోతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తే నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు అక్కడ ల్యాండ్కి వాల్యూ ఉందమ్మా, ల్యాండ్కి వాల్యూ ఉంది. ఆ ల్యాండ్లో ఎంతో కొంత ల్యాండ్ అమ్మేస్తే ఒక హ్యూజ్ అమౌంట్ చేతికి వస్తుంది. దాని తర్వాత ఏంటి, ఇక్కడ కాకపోతే హైకోర్టుకి వెళ్తా, అక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ కోర్టుకి వెళ్తా. కానీ ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే సత్వరంగా ఇమ్మీడియట్గా వీళ్ళది కేసు ట్రయల్ జరగాలి, ఇమ్మీడియట్గా వీళ్ళకి కన్విక్షన్ పడాలమ్మా. అట్లాంటప్పుడే చట్టాలంటే భయము, లేకపోతే చట్టాలు న్యాయము ధర్మం అంటే ఒక భయం అనేది వస్తుందమ్మా. అన్లెస్ అంటే అట్లాంటి ఫియర్ వచ్చే వరకు కూడా దాన్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు వామన్ రావు గారిని ఆయన వైఫ్ని చంపేసి కొన్ని సంవత్సరాలు 4-5 years అయిపోయిందమ్మా. నడి రోడ్డు మీద వాళ్ళని వెహికల్లో వెళ్తా ఉంటే వాళ్ళని లాగి చంపేసినారు. ఏమైంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మ్యాటర్. సుప్రీంకోర్టు మొన్న సీరియస్ అయ్యి ఏమైంది, దాని మీద స్టేటస్ ఏంటని చెప్పేసి స్టేట్ని అడిగింది. ఇప్పటి వరకు అక్కడ ఏం జరగలేదు. ఇద్దరు న్యాయవాదులు, అక్కడ కూడా న్యాయవాదులే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అక్కడ కూడా ఏం జరగలేదు. ఇప్పుడు వి బీన్ ప్రొటెస్టింగ్ అంటే ఇవాళ కోర్ట్స్ అన్ని బాయ్కట్ చేసినాము, కోర్ట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ రేపు ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని విషయం ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామమ్మా, కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు, ఏమీ రాలేదు. ఇప్పుడు ఆస్తుల విషయంలో ఇద్దరు అంటే తనేమో అమ్మాయి, తిన అబ్బాయి కదా, బేసిక్గా ఫ్యామిలీ తరపున ఆస్తులన్నీ ఎప్పుడు అబ్బాయిలకి ఇవ్వడము, అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కొంచెం కట్నమో లేకపోతే అలా రాసి ఇవ్వడమో ఉంటుంది, ఆడపడుచు ఇదని. ఇప్పుడు అట్లా కూడా కాదు వైష్. ఇప్పుడు ఆస్తులు నువ్వు సంపాదించుకుంటూ వచ్చినాయి, కానీ ప్రాణం అనేది నువ్వు సంపాదించలేవు కదా. ప్రాణం తీసే రైట్ ఎవరు ఇచ్చినారు? ఎవరికి ఎందుకు రైట్ ఎందుకు ఉంది? ఇప్పుడు జ్యుడిషియర్గా మనము కన్విక్షన్ పడి ఉరిశిక్ష చేసే వాళ్ళకు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మర్సీ పిటిషన్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అది మర్సీ పిటిషన్ చేసేసి ఆమె మెర్సీ అన్నప్పుడే నీకు ఉరిశిక్ష ఇస్తారు. అట్లాంటప్పుడు అంతవరకు ఆలోచించింది ఇక్కడ మీరు ఎందుకు చట్టాన్ని న్యాయాన్ని ఎందుకు చేతిలోకి తీసుకొని ఎందుకు చంపాల్సిన నెసిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ఈ కోర్టులో మీకు న్యాయం జరగలేదు, సరే తను న్యాయవాది అని చెప్పేసి నాకు న్యాయం జరగలేదు అంటున్నారు, సరే ఓకే, దట్ ఐ డూ అగ్రీ. కానీ ద బెస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక సిస్టాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం, మళ్ళీ అదే మాట అంటున్నాను నేను. ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా అంటే ఇట్లాంటి తీవ్రమైన ఒక మానసిక సంఘర్షణతోటి ఇట్లా చంపేయటం అనేది తప్పమ్మా. ఎవరికి రైట్ లేదు, ఎవరికి రైట్ లేదు. దట్టు ఇప్పుడు లీగల్ ప్రొఫెషన్లో కూడా అంటే ఇది చేస్తే ఏమవుతుందో, లేకపోతే ఒక క్లయింట్ కలవాలంటే ఏమవుతుందో అనే ఒక స్టేటస్కి వెళ్ళిపోతుంది, స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మీరు ఒక లాయర్గా మీరు ఏం మాట్లాడుతూ అంటున్నారు కదా, ఒక క్లయింట్ కలవాలంటే కూడా క్లయింట్ జేబులో కత్తి పెట్టుకొని వచ్చినాడా లేకపోతే ఏం పెట్టుకొని వచ్చినాడు, కలవాలంటే కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్తా ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ప్రొఫెషన్లోకి ఇంకా యంగ్ జనరేషన్ రావాలంటే ఎట్లా వస్తుందమ్మా? ఇప్పుడు న్యాయవాదిని అయి ఉండే నాకే న్యాయం లేదు, లేకపోతే నా ప్రాణాన్ని నేను రక్షించుకోలేను అన్నప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేం కదమ్మా. ఒక కాకిని చంపితే 10 కాకులు వస్తాయి, ఒక కోతిని చంపితే 10 కోతులు ఎంబడి వస్తాయి. కానీ ఇక్కడ లాయర్స్ ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఏమీ జరగదు, అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ అ స్ట్రింజెంట్ లా. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి లేకపోతే ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వగలిగితే, అంటే చట్టం తన పరిధిలో తను ఇది చేసేసి యాక్ట్ చేసేసి వీళ్ళను కఠినంగా శిక్షించాలమ్మా. ఎవరైతే ఈ మన దీంట్లో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఏంటంటే ఒకళ్ళకు కన్విక్షన్ పడ్డప్పుడు, స్ట్రాంగ్ కన్విక్షన్ పడితే ఏంటంటే ఇంకొకళ్ళకు ఒంట్లో భయం అనేది రావాలి. అట్లాంటి సిస్టమ్ వచ్చినప్పుడే ఇట్లాంటి క్రైమ్ జరగకుండా ఉంటుందమ్మా. అట్లాంటి చట్టం రానంత వరకు, అట్లా కఠినంగా శిక్షించినంత వరకు
ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు, ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇవాళ ఏమి ఇక్కడ ఆగిపోతుందని ఏం కాదు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇవాళ ఏం కొత్త కాదు. ఇప్పుడు యూపీలో ఒక అడ్వకేట్ని టోల్ గేట్ దగ్గర కొట్టినారని చెప్పేసి అడ్వకేట్స్ అందరూ పెద్ద ఎత్తున అక్కడ జమ కూడుకొని ఆ టోల్ గేట్ సిబ్బందిని మొత్తం వాళ్ళని ఎట్లా ఇజ్జాలో చేసేసి వాళ్ళందరినీ తీసుకెళ్లేసి వాళ్ళ మీద ఎన్ని కేసులు వేయాలో అన్ని కేసులు వేసేసి అడ్వకేట్లు అందరూ సంఘటితంగా అంటే ఒక గ్రూప్గా టోటల్ ఒక మొత్తం మాబ్ వచ్చేసేసి వాళ్ళ మీద ఎన్ని కేసులు వేయాలో వేసేసి ఆ టోల్ గేట్ యొక్క కాషన్ డిపాజిట్ని దాన్ని జప్తు చేయించేసి అక్కడ టోల్ గేట్ లేకుండా చేశారు. ఆడ ఏ అడ్వకేట్ కూడా ఈ కేసు తీసుకోమని చెప్పేసి అట్లా అంటే యూనిటీ వస్తూ ఉంది అడ్వకేట్స్ ఫ్రాటర్నిటీలో. కానీ వచ్చినంత మాత్రం ఏం లాభమమ్మ, ఇప్పుడు ఒక చేతితో చప్పట్లు ఎప్పుడూ కావు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దానికి మాకు ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఎట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా ఎంత చేసినా కూడా ఒంటి చేతితో చప్పట్లు కొట్టినట్టే తప్ప దీంట్లో ఏమి పెద్దగా గ్రేట్గా ఏముండదమ్మా. ఒక ప్రెషియస్ అడ్వకేట్ లేకపోతే ఒక యంగ్ బడింగ్ అడ్వకేట్ తన ప్రాణాన్ని కోల్పోయింది. అది ఆస్తుల కోసం కావచ్చు లేకపోతే స్వార్థం కోసం కావచ్చు. కానీ దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ప్లస్ మై సిన్సియర్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద తొందరగా దీని మీద ఎనాక్ట్మెంట్ చాలా తొందరగా అవసరము. కనీసం అది ఉంటే అన్న కొంత న్యాయం జరుగుతుంది, లేకపోతే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి మాకు ఒక ఆశాభావము. అంతే తప్ప టోటల్ సెక్యూరిటీ వస్తుంది, టోటల్గా మాకు లైఫ్ సెక్యూర్ ఉంటుంది అని చెప్పేసి ఏమీ లేదు. తప్పితే ఏంటంటే ఇది ఛాలెంజింగ్ ప్రొఫెషన్. కానీ ఇట్లా లైఫ్ థ్రెట్ ఉన్న తర్వాత మాత్రం చాలా మంది బ్యాక్అవుట్ కావడానికి ఛాన్స్ ఉందమ్మా. సో ఏంటంటే దీని మీద ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయము. ప్లస్ గవర్నమెంట్స్ దీని మీద తొందరగా ఒక యాక్షన్ తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు తెస్తే మేము కొంత హ్యాపీగా ఫీల్ కావడానికి ఛాన్స్ ఉందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా.